అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి రోజున పాలవెల్లిని ఎందుకు కడతారు, ఎలా కట్టాలో అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా పాలవెల్లిని ఇంతకు ముందు సంవత్సరంది వాడినా సరే లేదా కొత్తది తెచ్చుకున్నా సరే మనం పాలవెల్లిని శుభ్రంగా కడగాలి. అది తడి ఆరిన తర్వాత శుభ్రంగా తడి పొడి లేకుండా పసుపు రాసుకోవాలి. మనము పసుపు రాస్తున్నప్పుడు ఈ చెక్క పేడులు గుచ్చుకుంటాయి కదా, అందుకని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్తో పసుపు రాస్తే కనుక ఈ పేడులు అవి గుచ్చుకోకుండా ఉంటాయి. పసుపును బాగా రాసిన తర్వాత కుంకుమ పిండి బట్టలతో అందంగా అలంకరించుకోవాలి. వినాయక చవితి రోజున చేసే ప్రతి ఆచారము కూడా ఇతర పండుగలతో కాస్త విభిన్నంగానే ఉంటుంది కదా. వాటిలో పాలవెల్లి ఒకటి. పాలవెల్లి లేకపోతే గణపతి పూజకు ఏదో లోటుగా ఉన్నట్లుగా ఉంటుంది కదా. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువు గారు సాయిరాం గారు కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. ఇంతకీ పాలవెల్లి ఎందుకు కడతారంటే చాలా కారణాలు ఉన్నాయండి. ఈ అనంత విశ్వంలో భూమి అణువంతైతే ఆ భూమి మీద నిలబడి చూస్తే సూర్యుడు, కోట్లాను కోట్ల నక్షత్రాలు మనకి కనిపిస్తాయి. నక్షత్ర మండలాన్ని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని ఈ విధంగా కడతారన్నమాట. కుంకుమ పిండి బొట్లతో అందంగా అలంకరించిన తర్వాత 4 మూలలా కూడా పురుకోస్తో ఈ విధంగా కట్టాలి. ఆ తర్వాత నా దగ్గర ఎస్ హుక్ ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా హ్యాంగ్ చేసేసి విండో గ్రిల్స్కి ఇలా వేళ్లాడదీస్తూ ఉంటాను. దాని తర్వాత మామిడి ఆకులు కడుతున్నాను. గణపతి పూజ అంటేనే ప్రకృతి ఆరాధన. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే 3 స్థితులు కనిపిస్తాయి కదా. గణపతి పూజలో కూడా ఈ 3 స్థితులు ప్రత్యేకలుగా కనిపిస్తాయి. ఈ భూమి సృష్టిని సూచించేందుకు మట్టి విగ్రహాన్ని, జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని, లయంని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఈ ఆరాధనకు ఓ పరిపూర్ణతని ఇస్తాము. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా. మామిడి ఆకులను చుట్టూ కట్టిన తర్వాత పైన కట్టిన పురుకోస కనిపించకుండా మామిడి ఆకులను సెల్లో టేప్ పెట్టి ఇలా చుట్టేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బంతిపూల దండలు కానీ లేదా వేరే ఏ ఇతర పూల దండలైనా సరే అందంగా చుట్టి పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేవండి. తర్వాత 4 మూలలా కూడా మొక్కజొన్న పొత్తులు కడుతున్నాను. ఇలా ఎందుకు కట్టడం అంటే బరువు ఒకే చోట ఉండకుండా వెయిట్ ఈక్వల్గా ఉంటుంది. తర్వాత మన దగ్గర ఉన్న పళ్ళు అన్నీ కూడా కట్టుకోవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంత కదా, అందులోని నక్షత్రాలుగా మనం రకరకాల పళ్ళను కడుతూ ఉంటాం. మొక్కజొన్న పొత్తులు, జామకాయలు, వెలగపండ్లు, దానిమ్మ పండ్లు, ఇలా రకరకాల పండ్లన్నీ కడుతూ ఉంటాము. ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పిస్తాం కదా. కానీ వినాయకుడు అంటే సాక్షాత్ ఓంకార స్వరూపుడు. పైగా గణాధిపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా పాలవెల్లి కాక మరేముంటుంది. పాలవెల్లికి నేను బత్తాయి పళ్ళు, జామకాయలు, యాపిల్ పళ్ళు, ఇంకా మొక్కజొన్న పొత్తులు ఇవి కట్టాను. ఇంకా వెలగపళ్ళు వీటిని కూడా కట్టుకోవచ్చు. సరే, తెలిసింది కదండి పాలవెల్లిని ఎలా కట్టాలో, ఎందుకు కడతామో వినాయక చవితి రోజున. నెక్స్ట్ వీడియోలో 21 పత్రాలను నేను ఏ విధంగా సేకరించాను, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంతకుముందే నేను ఆల్రెడీ వినాయక చవితి పూజా విధానం వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దయచేసి దాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.